హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టెక్స్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి పర్వదినాన గణనాథుడి ప్రతిష్ఠించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. 10 రోజుల పాటు ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకునే పండగ ఇది. ఈ సమయంలో విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించి తన భక్తులకు శ్రేయస్సు, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడని నమ్ముతారు. ఆది దంపతుల ప్రథమ కుమారుడైన బొజ్జగణపైను ఆరాధిస్తే విద్య, బుద్ధి, సిద్ధి ప్రాప్తి కలుగుతుందని, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని భక్తుల విశ్వాసం. వినాయక చవితి సమయంలో 10 రోజుల పాటు భూమి మీదకు వచ్చే గణనాథుడి ఆశీర్వాదాలు పొందడానికి కొందరు 108 సార్లు మంత్రాలను పఠిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశివారు ఈ వినాయక చవితి సమయంలో జపించాల్సిన మంత్రాలేంటో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశిలో జన్మించిన వారు గణేష్ చతుర్థి రోజు ఓం వక్రతుండాయ హోం అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా అదృష్టం, విజయం లభిస్తుందని నమ్ముతారు. వృషభ రాశి వారు దుష్ట దోషాలు తొలగిపోవడానికి, సమస్యలను తొలగించుకోవడానికి, ఆటంకాల నుంచి రక్షణ పొందడానికి ఓం హీ గ్రీన్ హీ అనే మంత్రాన్ని పఠించాలి. మిథున రాశి వారి సమస్యల నుంచి విముక్తి పొందాలంటే ఓం గం గణపతియే నమః లేదా శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని జపించాలని పండితులు చెప్తున్నారు. వారు లక్ష్మీదేవతను కూడా పూజించవచ్చు. కర్కటక రాశి వారు ఓం వక్రతుండాయ హుం లేదా ఓం వరదాయ నమః అనే మంత్రాలను జపించడం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు. రోజు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా వీరికి పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెప్తున్నారు. సింహరాశి వారు గణేష్ చతుర్థి సమయంలో రోజు ఓం సుమంగళయే నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రాన్ని డైలీ పఠిస్తే జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. కన్యా రాశి వారు సమస్యలు పోవడానికి ఓం చింతామణ్యే నమః అనే మంత్రాన్ని పఠించాలి. లక్ష్మీదేవిని కూడా పూజించవచ్చు. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా పఠించడం వల్ల అన్ని బాధల నుంచి విముక్తి లభిస్తుంది. తులారాశిలో జన్మించిన వారు ఓం వక్రతుండాయ నమః అనే మంత్రాన్ని రోజు పఠించడం వల్ల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, విజయం కూడా సిద్ధిస్తుంది. వృశ్చిక రాశి వారు సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఓం నమో భగవతే గజాననాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. ధనుసు రాశి వారు ఓం గన్ గణపతే నమః అనే మంత్రాన్ని పఠించడం మంచిది. దేవుడికి లడ్డూలు సమర్పిస్తే అన్ని సమస్యలకు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయి. మకర రాశి వారి సమస్యల నుంచి విముక్తి పొందడానికి పూజ సమయంలో ఓం గణపతే నమః అనే మంత్రాన్ని జపించాలి. అలాగే కుంభరాశి వారు రోజు ఓం గణముక్తయే ఫట్ అనే మంత్రాన్ని పఠించాలి. అన్ని దుఃఖాలు పోగొట్టి జీవితంలోకి అదృష్టాన్ని తెస్తుంది. మీనరాశి వారు గణేష్ పూజ సమయంలో ఓం గణపతయే నమః లేదా ఓం అస్త్రిక్షాయ స్వాహ అనే మంత్రాన్ని పఠించాలి. దీంతో కష్టాలను తొలగిపోతాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.